మీ డ్రీమ్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయలేరు మెయిన్ నట్టు స్లిప్ అయిపోయింది ఓపెన్ చేయడానికి అనేది వస్తలేదు నట్టు స్లిప్ అయిపోయిన వల్ల ఆ ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయడానికి బీజముడు బైక్ స్టార్ట్ చేయక 1 month అవుతుంది స్టార్ట్ అవుతుందో కాదు ఒకటే సెల్ఫీ స్టార్ట్ అయిపోయింది ఈ ఐటీలో సౌండ్ ఎంతమందికి ఇష్టమో గాయస్ కామెంట్ డౌన్ చేయండి మీకు ఏ బైక్ సౌండ్ అంటే ఇష్టమో కామెంట్ డౌన్ చేయండి ఐటీలో సౌండ్ మస్తు అనిపిస్తుంది ఈ బైక్లో 1 month అవుతుంది బండి దిగాక అయినా ఒకటే సెల్ఫీ స్టార్ట్ అయిపోయింది ఇక వామప్ అయినాక బండి మూవ్ చేయాలి ఫస్ట్లీ హాయ్ హలో నమస్తే అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాడన్ 04 సో ఈ మాట అన్నాక ఎన్ని డేస్ అవుతుందేమో ఇంట్రడక్షన్ తీయక ఈ బండి తీయక 1 month దగ్గర అవుతుంది 1 month నుంచి ఈరోజు తీస్తున్నా బండి 1 month నుంచి బండి ఎందుకు తీయలే అంటే బండికి హెల్త్ బాగాలేదు ఇలా హాస్పిటల్కి పోతున్నా ఎందుకు ఏమైందంటే బండిలా ఇంజన్లో ఆయిల్ లేదు చైన్ కిట్ వెయ్యింది సో అట్లా అని చెప్పేసి సర్వీసింగ్ చెప్పడానికి వెళ్తున్నా లాస్ట్ బండి ఎప్పుడు తీసిన అంటే దివాళీకి తీసిన ఐఫోన్ తీసుకొని వెళ్ళినప్పుడు తీసిన అంటే మళ్ళీ ఇప్పుడు తీస్తున్నా బండి ఐఫోన్ తీసుకొని వెళ్ళినప్పుడు ఏమైందంటే తీసుకొని పోతున్నప్పుడు బండి అనేది వైబ్రేషన్ వస్తుంది ఫుల్ బండి మూమెంట్ కూడా ఎక్కువ అవుతలేదు ఇది ఎందుకు అవుతలేదు అబ్బా అని చెప్పిన అంటే ముందు మార్నింగ్ ఏం చేసిన అంటే టైర్ చేంజ్ చేయించిండే కొత్త టైర్ వేయించిన 160 సెక్షన్ టైర్ చేంజ్ చేయించినందుకు దానివల్ల స్పీడ్ పోతలేదేమో వైబ్రేషన్ వస్తుంది అనుకున్నా కానీ దానివల్ల కాదు వైబ్రేషన్ వస్తుంది ఐఫోన్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనేది ఆఫీస్కి వెళ్ళినప్పుడు అనేది బండి తీసుకొని పోయినా బండి తీసుకొని ఆఫీస్కి పోతుంటే ఇక్కడ అప్పుడు వైబ్రేషన్ వస్తుంది బండి నడిపిస్తుంటే ఫుల్ ఇరిటేట్ వస్తుంది వైబ్రేషన్ ఫుల్ వస్తుంది అట్టనే ఆఫీస్కి అనేది బండి తీసుకొని పోతే మళ్ళీ రిటర్న్ వస్తాం కదా అప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఎందుకేమో నాకు ఆయిల్ చెక్ చేయబుద్ధి అయింది బైక్లో సో బైక్లో ఆయిల్ అనేది చెక్ చేయించిన లిటరల్లీ గాయస్ ఇంత ఒక్క చుక్క ఆయిల్ లేదు బండిలో ఒక్క చుక్క ఆయిల్ లేదు సో యా లాస్ట్ డే నాది అదే ఆఫీస్కి లాస్ట్ డే ఐఫోన్ తీసుకున్నాను నెక్స్ట్ డేనే ఆఫీస్కి ఇక రిజైన్ చేసిన డ్యూటీ ఎందుకు రిజైన్ చేసిన అంటే దీపావళికి పీక్ సీజన్ కదా సో అట్లా ఓటీలు ఎక్స్ట్రా ఓటీ చేయమని చెప్తే నాకు సెట్ అవుతలేదు అని డ్యూటీ బంద్ చేసిన ఐఫోన్ తీసుకున్నాను నెక్స్ట్ డేనే నా డ్యూటీ కూడా వెయ్యింది నా బండి కూడా ఇంజన్లో ఆయిల్ లేక బండి కూడా మూలకి పడ్డది ఇంట్లో లిటరల్లీ బండి 1 month నడిపకపోతే ఎట్లా అనిపించింది వీడియోలు లేవు ఏం లేవు యూట్యూబ్లో బైక్ నుంటే వీడియోలు బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి వెళ్ళి వీడియోలానే పెడుతుండే లిటరల్లీ 1 month బండి ఇంట్లోనే ఉండే అంటే లోపల ఇంట్లో పెడతా బైక్ నేను మార్నింగ్ లేస్తే బైకే కనిపిస్తుంది నాకు అంటే ఎట్లా చెప్పాలంటే బైక్ మొత్తం నడిపకపోతే ఫీల్ మొత్తం వెరైటీ ఉంది ఎప్పుడు తీయాలి అని ఉన్నట్టుండే బండి సో లాస్ట్కి ఈరోజు ఫైనల్గా కేటీఎం సర్వీస్ సెంటర్కి అనేది పోతున్నాం లిటరల్లీ నా దగ్గర మనీ లేకుండే 5 daysలో 5,000 జమ చేసిన అంటే మండే టు ఫ్రైడే 5 daysలో 5,000 జమ చేసి ఈరోజు అనేది 6th డే అనేది ఇప్పుడు సర్వీసింగ్కి వెళ్తున్నా 5 daysలో 5,000 జమ చేసిన ర్యాపిడో కొట్టి నా ఛానల్కి ఎవరన్నా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి గాయస్ మీకు ఏ బండి ఇష్టమో ఫేవరెట్ బైక్ ఏదో కామెంట్ డౌన్ చేయండి గాయస్ మీరు ఆ బండి తీసుకోబోతున్నారా 2025లో మీ డ్రీమ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నా గాయస్ పాపాకి పని చూడండి గాయస్ ఎట్లా పోతుంది సైడ్ కొట్టుకొని చుప్పని వెళ్ళిపోయింది ఖాళీ ఎట్లా పోతుంది చూడ రైడర్ పాపాకి పని ఎంత హీట్ అయింది బండి కాళ్ళకి ఫుల్ వేడి కొడుతుంది మొత్తం హీట్ అయిపోయింది మొత్తం ఫుల్ వైబ్రేషన్ వస్తుంది హీట్ అయిపోయింది మొత్తం సో గాయస్ ఇప్పుడైతే మనం కాచిగూడ కేటీఎం షోరూమ్ దగ్గర అవుతున్నాం లోపలికి అయితే తీసుకురామని చెప్పిండు బాయ్ లోపలికి తీసుకొస్తున్నాం బండి
ఇప్పుడైతే పెట్టేసాం బైక్. మన బండి హాస్పిటల్కి అయితే పోతుంది. సో మన బైక్ అయితే లిఫ్ట్ చేస్తారు గాయస్. సర్వీసింగ్కి రెడీ ఉంది మన బైక్. బండి కొంచెం అయితే ఆయిల్ దిగుతారు. ఆయిల్ దిగుతా ఆయిలే అనుకుంటాను. ఇంకేం ఆయిలే లేదు. ఎన్ని బండి ఉన్నాయి చూడండి కాదు. ఇరవై బండ్ల దగ్గర ఉన్నాయి. 20 బండ్లు అయిపోయినాక మన బండి వాషింగ్ చేస్తారు. ఇక ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయలేరు. మెయిన్ ఎయిర్ ఫిల్టర్ కోసం చేంజ్ చేద్దాం అనుకుంటే ఈ నట్టు స్లిప్ అయిపోయింది. ఏ నట్టు అది కన్నా ఇతర సైడ్ నట్టు స్లిప్ అయిపోయింది ఒకటి. అది ఓపెన్ చేయడానికి వస్తలేదు. ఎంత ట్రై చేసినా ఓపెన్ చేయడానికి అనేది వస్తలేదు. నట్టు స్లిప్ అయిపోయిన వల్ల ఆ ఎయిర్ ఓపెన్ చేయడానికి వస్తలేదు. అది సైడ్ డౌన్లో ఓపెన్ చేయడానికి వస్తలేదు అని ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయలేదు. మొత్తం సర్వీసింగ్ అయిపోయింది. ఇక వాషింగ్ ఒకటి తక్కువ ఉంది. వాషింగ్ అయిపోతే సర్వీసింగ్ మొత్తం అయిపోతుంది. వాషింగ్ కోసం వెయిట్ చేస్తుంది బండి. బండి వాషింగ్ అయితే అవుతుంది. ఇక వాషింగ్ అయిపోతే మొత్తం క్లీన్ అయిపోతుంది బండి. స్నానం అయితే వేస్తుంది బండి. 2 రోజులకే వాషింగ్ అయిపోతే మొత్తం పని అయిపోతుంది. బిల్ ఎంత అయింది అనేది చూపిస్తుంది. ఇప్పుడు బండి సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను బయటికి తీస్తున్నా. ఎట్లుంటుందో ఫ్రీగా. ఇప్పుడు పోతుంది స్మూత్గా పోతుంది. మంచిగా స్మూత్గా గుంజుతో వెళ్ళిపోతుంది కాదు. ఇప్పుడు చూడండి గుంజుతో వెళ్ళిపోతుంది ఖాళీగా. బ్రేక్లు అయితే మస్తు టైట్ అయినాయి. ముంగటి బ్రేక్ కొడితే ఎంగిల్టార్లు వేస్తుంది చుక్కమని. స్మూత్ అయిపోయింది బండి. చలో గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఆన్ చేయండి గాయస్.